ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహ పలమంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఇటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ సప్తమి, తెల్లవారుజామున 3:44 వరకు ఉంది. నక్షత్రం విశాఖ, ఉదయం 10:32 వరకు. అనంతరం నక్షత్రం అనురాధ. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం సవ్యస్థితి. కేతు సంచారం కన్యాక్షేత్రంలో, కుజ శుక్రుల సంచారం మకర క్షేత్రంలో, కుజుడికి ఉచ్చస్థితి. రవి కుజ బుధుల సంచారం కుంభక్షేత్రంలో, రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈ రోజున్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంతోష వార్తలు వింటారు. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. విదేశీ సంభాషణలు రాణిస్తాయి. ఆరోగ్యం పదిలం. నూతన బాధ్యతలు, తద్వారా విజయాలు మహిళలకు ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి అవకాశాలు సద్వినియోగపరుచుకునేటువంటి సంఘటనలు ప్రగతికి దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు చేపట్టి అనుకూల పరిస్థితులు సాధించగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి పరోక్ష విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. అసంతృప్తి సంఘటనలు కనుమరుగవుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. సినీ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక బలం చేకూరేటువంటి అంశాలు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు అభివృద్ధికి దోహదపడతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. అపకీర్తిని కలిగించేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం అన్ని రంగాల వారికి తప్పనిసరి. ప్రతి పని ఆచితూచి వ్యవహరించాలి. ఆశించినటువంటి కార్యకలాపాల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి, అపకీర్తిని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకి అనుకూలత విద్యాపరంగా కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. సినీ రంగం వారికి ప్రాముఖ్యత కొనసాగుతుంది. అయినప్పటికీ ఆకస్మిక ఆందోళన లేకపోలేదు. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. ప్రతి రంగం వారు ముఖ్యమైనటువంటి కార్యనిర్వహణ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పొరపాట్ల ద్వారా అపకీర్తిని పొందేటువంటి సంఘటనలు ఉంటాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. అపకీర్తిని దూరం చేస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక ప్రతికూలత ఉంటుంది. ఆర్థిక విషయాల అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆధిక్యత సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలం. ఆరోగ్య విషయంలో సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక బలం ఆనందానికి దారితీస్తుంది. కార్యక్రమ నిర్వహణలో వ్యాపార రంగం వారికి వివిధ రకాల ప్రయోజనాలు సాధించేటువంటి సంఘటనలు, వ్యాపార విస్తరణలు వంటి కార్యకలాపాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి రాణిస్తాయి. వ్యవసాయ రంగం వారికి
ఆదాయం పెరుగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తిపరంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి అష్టమ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా ప్రయోజనకర కార్యకలాపాలు కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు, ఆకస్మిక పరాజయాలు కొనసాగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక విషయాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడుతూ ఉంటాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ప్రతిష్టంభన కొనసాగుతుంది. సందిగ్ధ పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మహిళలకు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. విద్యార్థులకి మందత్వం ఉంటుంది. ప్రయాణాల విషయంలో ముఖ్యంగా జాగ్రత్తలు వహించాలి. వ్యాపార రంగం వారికి ఆకస్మిక చిక్కులు, సమస్యలు చేకూరుతాయి. అయినప్పటికీ నిలదొక్కుని ఎదుర్కొని అనుకూలతని సాధించగలుగుతారు. ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత వ్యవసాయ రంగం వారికి ఏర్పడుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి సామాన్యం. వైద్య వృత్తి వారికి పరోక్ష విజయాలుంటాయి. న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని అష్టమ శని రాహుల్ ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి వాతావరణం ఆర్థిక పరంగా బలపడుతుంది. శుభవార్తలు వింటారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఇప్పుడు ప్రారంభించి విజయాలు పొందగలుగుతారు. ఆసక్తితో కూడినటువంటి అంశాలు మహిళలకు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు చోటు చేసుకుంటే మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా పొందగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యత పెరుగుతుంది. గృహ విషయాల అనుకూలం. సంతోష వార్తలు వింటారు. ఆశించినటువంటి కార్యకలాపాలు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి స్తబ్దత తొలగుతుంది. వ్యాపార విషయాలు ఆనందానికి దారితీస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. గుర్తింపును పొందగలుగుతారు. ఆర్థిక సంబంధిత కార్యకలాపాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి మంచి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. అకారణ కలహాలు, విమర్శల ద్వారా ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు తథ్యం. అనిశ్చిత పరిస్థితులు వైద్య రంగం వారికి తగ్గుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా విజయాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యపై అవగాహనతో కూడినటువంటి విజయాలు, పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. మంచి అవకాశాలు అన్ని రంగాల వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. తద్వారా విజయాలు లభిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని
దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత కార్యకలాపాల్లో మెరుగైనటువంటి ఒప్పందాలు అనుభవంలోకి అనుకూలతని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. సఖ్యతతో కూడినటువంటి సంభాషణల ద్వారా మంచి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మహిళలకు ప్రోత్సాహకర కాలం. మెరుగైనటువంటి అవకాశాలు విద్యార్థులు పొందగలుగుతారు. సామరస్య ధోరణితో కూడినటువంటి సంభాషణలు రాజకీయ రంగం వారికి ఉపకరిస్తాయి. ఆశించినటువంటి కార్యకలాపాలు న్యాయపాత వృత్తి వారు ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి సంతోష వార్తలు ఇంపును కలిగిస్తాయి. సంభాషణల ద్వారా ఇతరులను ఆకట్టుకునేటువంటి ప్రక్రియలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు సినీ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు అన్ని రంగాల వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విజయాలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా పొందగలుగుతారు. అభివృద్ధిని సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ, మానసిక చిరాకులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పట్టుదలతో కార్యాచరణ కొనసాగించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభ్యమవుతాయి. శత్రు భీతి పెరుగుతుంది. శత్రువుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు కూడా జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో మాత్రం కొనసాగుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు మహిళలకు గృహపరంగా అనుకూలతను పెంచుతాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. నూతన పరిశోధనలు వ్యాపార రంగం వారికి కూడా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. అనిశ్చిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా అర్ధాష్టమ రవి శనుల ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి చిక్కులు, సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆర్థిక విషయాల్లో ముందంజ వేయగలుగుతారు. అభివృద్ధి వృత్తిపరంగా కూడా కొనసాగుతుంది. వ్యాపార విషయాలు సిద్ధిస్తాయి. సానుకూల నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రావీణ్యత ప్రదర్శించగలుగుతారు. మానసిక ఉల్లాసం ఉంటుంది. చేపట్టినటువంటి వ్యవహారాల్లో నేర్పరితనం కలిగి ఉంటారు. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో వ్యాపార రంగం వారికి మెలకువలు సులభతరమవుతాయి. అభివృద్ధికి చేసేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు మహిళలకు దూరమవుతాయి. ప్రశాంత చిత్తంతో కార్యకలాపాలు చేపట్టి ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. సందేహాలు వైద్య వృత్తి వారికి నివృత్తి కాబడతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. తద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విధి విధానాలు
మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. మిత్రులు శత్రువులు అవుతారు. బంధువులతోటి, స్నేహితులతోటి సంభాషణలు విమర్శలుగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. విసుగు ధోరణితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఖర్చులు పెరుగుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారు పొందలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. కార్యకలాపాల్లో వేగం విద్యార్థులకు తగ్గుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యకలాపాలు చేపట్టేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి సామాన్యం. అభివృద్ధి వైద్య వృత్తి వారికి మెల్లమెల్లగా ప్రారంభమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి సంశయాలు ప్రబలమవుతాయి. తద్వారా సమస్యలు కూడా వేగవంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు, అవరోధాలు వంటివి కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక విజయాలు సులభతరమవుతాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య సమస్యలు వేగవంతమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. మోసపూత వాతావరణం ద్వారా ఆర్థిక నష్టాల్ని చవిచూసేటువంటి సంఘటనలు ఉంటాయి. మెరుగైనటువంటి అవకాశాలు వ్యాపార రంగం వారు పొందలేకపోతారు. మన ప్రయత్నాల ద్వారా మాత్రమే అభివృద్ధి గోచరిస్తుంది. కార్యకలాపాల్లో వేగం విద్యార్థులకి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అసహనాన్ని పొందగలుగుతారు. వ్యాపార రంగం వారికి పోటీ పెరుగుతుంది. అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి మెల్లమెల్లగా లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూల మార్పులు వృత్తిపరంగా మనోవ్యాధిని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అభివృద్ధి మహిళలకు సుసాధ్యపడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. క్లిష్ట సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. వృత్తిలో గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి ఆకస్మిక విజయాలు ఆర్థిక పరంగా బలాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారు చేపట్టగలుగుతారు. ఆందోళనకర వాతావరణం అన్ని రంగాల వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడి ప్రశాంతత పొందగలుగుతారు. తద్వారా విజయాలు చేకూరుతాయి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి అనిశ్చిత పరిస్థితులు దూరం కావాలని, అవరోధాలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కలగాలని, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరంగా పొందాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శనివారం దేవతా వృక్షాలను పూజించడం ద్వారా గ్రహచార గోచార శని దోషాలను తొలగింపజేసుకోవచ్చు. శనివారం సందర్భంగా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు, మినుములు కలిపిన నీళ్లు పోసి రావి చెట్టు దగ్గర పాలు నైవేద్యంగా సమర్పించి ధూపం వేయటం ద్వారా రావి చెట్టు దగ్గర నువ్వుల నూనె దీపాన్ని 8 ఒత్తులు వేసి వెలిగించి 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే దగ్గరలో ఉన్నటువంటి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి జమ్మి చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమ చల్లి జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి
8 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించటం, జమ్మి చెట్టు మొదట్లో 8 నల్లటి గాజులు ఉంచటం, కొద్దిగా ముద్ద ఇంగువ ఉంచి జమ్మి చెట్టు చుట్టూ 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గ్రహచార గోచార శని దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట జాతకం అంశానికి స్వాగతం. మనిషి జీవితంలో అదృష్టము దురదృష్టము కొన్ని సమపాళ్ళుగాను మరికొన్ని అధికవంతమైనటువంటి ప్రభావంతోనూ ఉన్నప్పుడు, అదృష్టం బాగా ఉన్న కాలం కలిసి రానప్పుడు ఆ కాలాన్ని కలిసి వచ్చేటట్టుగా అదృష్టాన్ని తమ వంతుగా అద్వితీయమైనటువంటి గుణగుణాలతో ఖ్యాతిని గాంచడానికి, ఐశ్వర్యాన్ని సంపాదించడానికి దశ తిరిగేందుకు ధరించేటువంటి ఉంగరాలు కూడాను మనకు సహకరిస్తాయి. అదృష్ట జాతకరీత్యా దశ తిరిగేందుకు ధరించేటువంటి ఉంగరాలు పార్వతీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు అని మనకు శాస్త్రవచనం తెలియజేస్తోంది. ఆ చక్కని తల్లి పాదాలకు ఉన్నటువంటి కాలి పట్టాల నుంచి జారి పడినటువంటి ఆ అదృష్ట రత్నాలే ఈ భూమిలో వ్యక్తికి అదృష్టాన్ని కలిగించడానికి ఏర్పాటు చేయబడినటువంటి విశిష్టవంతమైనవి రత్నాలుగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. వీటిలో జాతకరీత్యా కొంత, సంఖ్యాశాస్త్రరీత్యా మరికొంత, అష్టసాముద్రిక రీత్యా చేతిని పరిశీలన చేసి అక్కడ ఉన్నటువంటి మౌంట్ యొక్క ప్రభావాన్ని అంచనా వేస్తూ ఏ రత్నం ధరించినట్లయితే అదృష్టం త్వరగా వచ్చి తీరుతుంది అని చెప్పేటువంటి విధి విధానాంశాల రూపేణ కూడాను ఈ యొక్క దశ తిరిగేందుకు ధరించేటువంటి రత్నాల యొక్క ప్రభావం ఎంతగానో మనకు సహకరిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో గురుగ్రహం సరిగా లేనప్పుడు ఆ జ్ఞానవంతమైనటువంటి ప్రభావంలో తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను రాణించలేని పరిస్థితులు ఎక్కువగా ఏర్పడినప్పుడు, అతని జీవన సరళిలో తెలివితేటలు ఉన్నప్పటికీ కూడాను అదృష్టం అనేటువంటిది కలగక వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించాల్సిన అతని యొక్క నైపుణ్యత నివురు కప్పిన నిప్పులా ఉన్నప్పటికీ అతని శక్తిని మరింతగా పెంపొందించడానికి మనకు సహకరించేటువంటి అపూర్వ రత్నం పుష్యరాగము లేక కనక పుష్యరాగము. కనక పుష్యరాగము అనేటువంటిది ఎక్కువగా ధరించేటప్పుడు చూపుడు వేలుకు మాత్రమే ధరించాలి. అది గురుగ్రహానికి సంబంధించినటువంటిది. 1వ తేదీ పుట్టినటువంటి వారు దీన్ని అత్యధికంగా ధరించినట్లయితే గురుగ్రహరీత్యా సంభవించేటువంటి ప్రభావాలు మరింతగా అభివృద్ధిని సాధించడానికి సహకరిస్తుంది ఈ యొక్క రత్నం. గురుగ్రహ ప్రభావతత్వంలో విరాజిలింపజేసేటువంటి ఈ యొక్క రత్నం పుష్యరాగంగా, కనక పుష్యరాగంగా ఉంటుంది. పసుపు వన్య కలిగినటువంటి రత్నరాజం. ఈ రత్నరాజాన్ని ధారణ చేసేటప్పుడు తప్పనిసరిగా చతురస్ర ఆకృతిలో మధ్యలో ఆ రాయిని బిగింపజేసి చూపుడు వేలికి గనక గురువారం నాడు ఆవు పాలతో తడిపి గనక ధరించినట్లయితే గురుగ్రహరీత్యా సంభవించేటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి దేదీప్యవంతమైనటువంటి అదృష్టంతో జీవనం సుఖ సంపదలతో తులతూగడానికి ఈ యొక్క కనక పుష్యరాగము అనేటువంటిది చక్కగా సహకరిస్తుంది. ఇది చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. దీనివలన అనేక రంగాలలో అభివృద్ధిని సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే
చంద్రగ్రహ తత్వం తక్కువగా ఉన్నప్పుడు చంద్రుడు మానసిక అశాంతిని కలిగింపజేస్తాడు కదా. మనసు హాయిగా ఉండాలి అనుకున్నప్పుడు చంద్రగ్రహం చాలా చక్కగా పనిచేయాలి. ఏ వ్యక్తి జీవితంలో అయినా సరే ఈ చంద్ర మౌంట్ అణగారిపోయి ఉన్నప్పుడు అష్టసాముద్రికరీత్యా వాళ్ళు తప్పనిసరిగా ధరించవలసినటువంటి అదృష్ట తత్వాన్ని ప్రసాదించి మానసిక శాంతిని ప్రసాదించే అదృష్ట రత్నం జాతి ముత్యము లేక చంద్రకాంతమణి. జాతి ముత్యాలు సముద్రంలో ముత్యపు చిప్పలో లభ్యపడతాయి. ఇవి చాలా చూడటానికి విశేషవంతమైనటువంటి ఆకృతి కలిగి అందంగా ఉంటాయి. ఈ ముత్యాలను స్త్రీలు ఆభరణాలుగా కూడాను ధరిస్తూ ఉంటారు. ఇక్కడ చంద్రతత్వానికి సంబంధించి ముత్యం శతవిధాలా కూడా మానవ జీవితానికి చక్కగా పనిచేస్తుంది. ముత్యాన్ని ధరించేటప్పుడు సోమవారం చంద్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రశేఖరాష్టకం చదువుకొని ఆ ముత్యాన్ని పాలలో తడిపి చిటికెన వేలుకు మాత్రం ధరించాలి. చిటికెన వేలికి ముత్యాన్ని కానీ లేక చంద్రకాంతమణిని కానీ ధరించినట్లయితే ఆచి తూచి అడుగు వేసేటువంటి లక్షణాలు వస్తాయి. తాను చేసేది మంచిదా కాదా అనే ఆలోచనలు వస్తాయి. అంతేకాకుండా మనసు ఎప్పుడూ కూడాను ఆవేశపడకుండా ప్రశాంతవంతమైనటువంటి స్థితిగతుల్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఈ యొక్క ముత్యపు చిప్పలో ఉండేటువంటి ముత్యాన్ని మహారాజులు దేశం కూడాను పూర్వకాలం నుంచి కూడాను తమ కిరీటాల్లో కూడాను ధరించారు అనేటువంటి విశిష్టవంతమైన సంప్రదాయం మనకుంది. అందుకనే మానసిక శాంతి ఉన్నప్పుడే మనిషి అనేక రంగాలలో అభివృద్ధిని సాధిస్తాడు కదా. మనస్సును నిలకడ చేసుకొని జీవిత సత్యాన్ని గ్రహించడం అనేటువంటిది మానవ జీవితంలోని ప్రథమాంశం కాబట్టి ఈ ముత్యం అంత గొప్పగా పనిచేస్తుంది. అలాగే మానసిక అశాంతికి గురయ్యేటువంటి వాళ్ళు కూడాను ముత్యాల హారాన్ని ముత్యపు ఉంగరాన్ని కూడాను తమ చిటికెన వేలుకు ధరించాలి అంటోంది శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని అదృష్ట జాతకం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభప్రదం అనే అంశానికి స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యాలలో లడ్డు ప్రాశస్త్యం ఏమిటి? లడ్డూనే శ్రీవారికి సమర్పించడంలో ఉండే అంతరార్థం ఏమిటి? శ్రీవారి సన్నిధానంలో పులిహోరలు, దప్పడాలు, శనగలు, షొండెలు, అరిసెలు, లడ్డూలు, గారెలు, బూరెలు ఎన్ని పదార్థాలో ఆ స్వామి వారికి నైవేద్యాలుగా సమర్పిస్తూ ఉండేటటువంటి క్రమంలో బాలభోగంగా వెన్నపూసతో ఆరంభం, దధ్యోదనంగా పెరుగన్నంతో కొనసాగింపు, సంపూర్ణ నివేదనగా మహానైవేద్యంగా షడ్రసోపేతమైన బిందు, అన్నింటికంటే కూడా పసందు శ్రీవారికి లడ్డు. ఈ లడ్డు విశేషంగా సమర్పించడంలో ఉండే అంతరార్థం ఏమిటి? అలాగే చివరలో తాంబూల సేవనం, తమలపాకు కూడా సమర్పించే తరుణంలో కూడా లడ్డు బొమ్మలను స్వామి సన్నిధానంలో విశేషంగా సమర్పిస్తారు. వడలు, అప్పాలు అనేకం సమర్పించేటటువంటి నేపథ్యంలో లడ్డూకు ఉండే ప్రత్యేకత ఏమిటి? శ్రీవారి సన్నిధానంలో లడ్డు వివాహపరమైన చిక్కులను తొలగించేదిగా శాస్త్రం నిరూపించిన కారణం చేత శనగలు, శనగపప్పు, బెల్లము, ఇతర మధురమైన పదార్థాలు, దినుసులు, స్నేహాన్ని పెంచేటటువంటి కస్తూరి, జవ్వాజి, పునుగు ఇత్యాదిగా గల దినుసులన్నీ కూడా మేళవించిన కారణం చేత శ్రీవారికి ప్రీతికరమైనటువంటి నివేదనగా లడ్డు ప్రశస్తి పొందింది.
1930 దశకం నుంచి ఉజ్జాయింపుగా 90 సంవత్సరాల కాలం నుంచి శ్రీవారి సన్నిధానంలో నిరంతరాయంగా లడ్డువములను ప్రత్యేకంగా శ్రీవారికి మహావైభవంగా నివేదనగా సమర్పించడం సంప్రదాయంగా గమనిస్తున్నటువంటి తరుణంలో శనివారం నాడు పులిహోర సమర్పించిన ఎడల వివాహపరమైన చిక్కులు తొలగిపోతాయి. విశేషంగా భూ సంబంధమైన లావాదేవీలలో ప్రయోజనం చేకూరుతుంది. అరిసెలు, గారెలు సమర్పించినందువలన గృహంలో ఉండేటటువంటి కల్లోలాలు మటుమాయమవుతాయి. మిత్రులు, ఆత్మీయులు, సన్నిహితులు మన మంచి కోరే వారి సంఖ్య పెరగాలి, మన చుట్టూ మన మంచి కోరే వారి సంఖ్య పెంచుకోవాలి అనే ఆలోచన కలవారు లడ్డూలను విశేషంగా నివేదనగా సమర్పించాలి అంటుంది ఆర్ష విజ్ఞానం. పూర్వకాలంలో వివాహం ఆలస్యం అయినటువంటి యువతీ యువకులను చూసి పెద్దలు లడ్డూ ఏదైనా పెట్టేది ఉందా, లడ్డూ భోజనం ఎప్పుడు పెట్టిస్తున్నావు అని అడిగేటటువంటి వారు. అంటే పెండ్లికి లడ్డూకు ఒక సంబంధంగా చూపించేటటువంటి వారు. ఎందుకని ఇలాగా అంటే లడ్డూలో ఉండే వర్ణం పసుపు గురుగ్రహానికి ప్రతీక, ఆకర్షించే తత్వానికి ప్రతీక. తీపి రుచి గురుగ్రహానికి ప్రతీక. శనగలు, శనగపప్పు ఆకర్షణకు, వశీకరణ తత్వానికి ప్రతీక. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, సఖ్యత, ప్రేమ, ఆర్ద్రత, సౌభాగ్య భావాలు, సౌహార్ద్రతా భావాలు పెరగాలి. రెండు కుటుంబాలు ఒకటి కావాలి అంటే లడ్డు అనే పదార్థాన్ని విశేషంగా వినియోగించాలి అనేటటువంటి ఆలోచనతో ప్రాచీనులు వివాహం అనగానే లడ్డూలనే ముందుగా సిద్ధం చేసేటటువంటి వారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేతుడైన ఆ మలయప్ప స్వామి వారిని అన్నమయ్య స్వామి వారు ఆరాధన చేసేటటువంటి క్రమంలో సేవించినటువంటి కీర్తనలలో లడ్డూకు సంబంధించిన బాలభోగానికి సంబంధించిన కీర్తన మరింత విశేషంగా ఉన్న నేపథ్యంలో గత 90 సంవత్సరాలుగా స్వామి సన్నిధానంలో లడ్డు ఒక విశేష ప్రసాదంగా స్వామివారి సమర్పించడంతో ఆ ప్రసాదం అంతా కూడా మనమంతా కూడా స్వీకరించడంతో శనివారం అనగానే వెంకటేశ్వర స్వామి వారిని గానే తిరుపతి లడ్డు అనేది మన మనస్సులో స్థిరమై కూర్చున్నది. ఎవరైతే లోకంలో యద్యదాచరిత శ్రేష్ఠులైనటువంటి వారు కొన్ని కార్యక్రమాలను అనుసరిస్తూ ఉంటారో, కొనసాగిస్తూ ఉంటారో, క్రమేణా అవి లోకంలో నిర్ధారణకు రాగా స్థిరంగా చట్టాలుగా మారడంతో అవే అందరూ అనుసరించడంతో ధర్మరూపాన్ని పొందుతాయి అంటూ కృష్ణ పరమాత్మే చెప్పిన నేపథ్యంలో ఇలా నేటికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వివిధములైనటువంటి నైవేద్యములలో లడ్డు ప్రశస్తమైన నైవేద్యం అనే పేరును సొంతం చేసుకున్నది. స్వామికి సంబంధించిన వివిధములైనటువంటి నైవేద్యాలు కైంకర్యములలో లడ్డు భోగము విశేషమైనటువంటి భోగముగా మనమంతా కూడా స్మరించుకుంటూ ఉంటాం. ఆ వివాహం ఆలస్యం అవుతున్నది అనేటటువంటి వారు ప్రత్యేకంగా 32 సంఖ్యలో లడ్డూలను శ్రీవారికి నివేదనగా సమర్పించి తదుపరి ఆ 32 లడ్డూలను ఆత్మీయులందరికీ పంచిపెట్టాలి. తాము తినకూడదు. ఇది ప్రధానమైన నియమం. ప్రసాదం ఏదైనా, పద్ధతి ఏదైనా త్యాగభావం పెంచుకొని తాము ఆ పదార్థాలను అనుభవించకుండా, తినకుండా, స్వీకరించకుండా ఇతరులకు వితరణ చేస్తే ప్రయోజనం శీఘ్రమే సిద్ధిస్తుంది. కనుక లడ్డూ ప్రసాదాన్ని సమర్పించడం, ఆ లడ్డూ ప్రసాదములను వితరణ చేయడం ద్వారా ప్రయోజనాన్ని సాధించవచ్చును అని కూడా ఆర్ష విజ్ఞానం ఇలా ప్రత్యేకంగా తెలియజేస్తుంది. కనుక గురుగ్రహానుకూలతను అందించేటటువంటిది, వినియోగించేటటువంటి నూనె, నెయ్యి, ఇతర చమురు పదార్థాల ద్వారా శనిగ్రహానుకూలతను కూడా సాధించేటటువంటిది. రంగు పసుపు ఉన్న కారణం చేత వశీకరణ శక్తిని స్వంతం చేసుకున్నది. రుచి తీపి ఉన్నందువలన ఆకర్షణ శక్తిని స్వంతం చేసుకున్నది. ఇలా ప్రధానమైన 4 లక్షణాలు ఉన్న కారణం చేత లడ్డు ప్రధానమైనటువంటి వినియోగ ద్రవ్యంగా, వస్తువుగా, నివేదనగా మారడంతో ఆ నివేదన ప్రసాదంగా మనమంతా కూడా స్వీకరించే నిమిత్తమై శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఇలా ప్రత్యేకంగా 32 నివేదనలుగా సమర్పించాలి అని కూడా ఆర్ష విజ్ఞానం ఒక సులభమైనటువంటి విధానాన్ని సూచిస్తుంది. పరిహార మార్గాలలో 32 అనే సంఖ్యకు ఒక ప్రామాణికత ఉంది. దేవతల సంఖ్య 33 కోట్లు,
32 దేవతలకు ప్రతీక ఈ 32 లడ్డు బొమ్మలు కాగా ఆ 33వ సంఖ్య సాక్షాత్తు శ్రీవారు. శ్రీవారిని సైతం కలుపుకున్న ఎడల 32 కోట్లు, ప్రత్యేకంగా చూపినప్పుడు 33 కోట్లు. ఈ సంఖ్యలో 32 లడ్డూలు. 33వ రూపం శ్రీవారు. శ్రీవారి అనుగ్రహం మనకు రావాలి అనేటటువంటి సంకల్పంతో శనివారం నాడు లడ్డు బొమ్మలను విశేషంగా నివేదనగా సమర్పించాలి. వివాహపరమైన చిక్కులు, ఆలస్యాలు, దోషాలు తొలగిపోతాయి అంటుంది పరిష్కార పరిహార విజ్ఞాన శాస్త్రం. శ్రీవారి అనుగ్రహం పొందే నిమిత్తమై అర్చామూర్తిగా ఆ స్వామిని దీపారాధనతో సేవించుకుంటాం. కొండకు నడిచిబట్టే మొక్కులు మొక్కుకుంటాం. చేతికి నలుపు రంగు దారం శ్రీవారి కొండ నుంచి వచ్చిన రక్షగా ధరించే ప్రయత్నం చేస్తాం. ఆ స్వామిని స్మరిస్తూ గోవింద గోవింద ఆవద మొక్కులవాడ అనాథ రక్షక దేవదేవ ఆర్తత్రాణపరాయణ వివిధ నామాలతో సేవించి గోవింద గోవింద అంటూ గోవిందనామాలతో కై కడుతూ ఆ స్వామిపైన అనేక విధాలుగా భక్తి ప్రపత్తులను మనం ప్రదర్శిస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఒక్క ఎత్తు. ఒక్క పెద్ద వడ, అప్పడము, ఆవడము లేదా లడ్డువము ఒక్క ఎత్తు అంటుంది శాస్త్రం. నివేదనలలో ఒకనాటి కాలంలో స్వామి సన్నిధానంలో అర్చన చేసేటటువంటి ఆ అధికారులకు, అర్హత గలవారికి ఆ అర్చనకు సంబంధించినటువంటి ప్రసాదములలో, నైవేద్యములలో సింహభాగం వారికి సంబంధించినదిగా ఉన్నటువంటి నేపథ్యంలో అలా వంశపారంపర్యంగా వచ్చేటువంటి అధికారాదులకు లోబడి లడ్డు బొమ్మను సమర్పించడం, స్వీకరించడం, ఈ విభజనలో క్రమేణా ఆధునిక పద్ధతులు చోటు చేసుకోవడంతో కోటులో లక్షల సంఖ్యలో లడ్డు బొమ్మలు సిద్ధములు చేయడం, భక్తకోటికి ఆ లడ్డూలు అందడంతో సమస్త భారతదేశంలో వేలాదిగా దివ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ రామేశ్వరం, అరుణాచలం మొదలుగా కశ్మీరంలో క్షేత్రాల వరకు విశ్వమంతా కూడా ఉండే సనాతన భారతీయ విలువల కల హిందూ దేవతల దేవాలయాలు ఎన్ని ఉన్నప్పటికీ తిరుమల అంటే లడ్డు, లడ్డు అంటే శ్రీ వెంకటేశ్వరుడు. ఈ ధర్మంతో స్వామివారికి ప్రీతికరంగా లడ్డు నివేదన చేద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. ఓం నమో వెంకటేశాయ. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే, అమ్మా నీకెప్పుడు 5 కొడుకులుంటారు. ధర్మరాజుని కాని, భీముణ్ణి కాని, నకులుణ్ణి కాని, సహదేవుణ్ణి కాని దొరికినా చనక. వాళ్ళ 4 5వ వాడు నేను, అర్జునుడు. అర్జునుణ్ణి మాత్రం వదలను. ఎందుకో తెలుసా అమ్మా, నేనున్నానని నమ్మకం పెట్టుకున్నమ్మా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు. ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామిద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపు కెడితే కర్ణుడు ఏమై ఉండేవాడు. అందుకే కర్ణుడు లేని భారతం లేదు. కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు. కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టి కాల్చడం తేలిక కాదు. కర్ణుడు ఉన్నాడని వచ్చాడు దుర్యోధనుడు యుద్ధానికి. కానీ ధర్మం నిలబడాలి, అధర్మం పడిపోవాలి కదూ. అందుకే శాపాలన్నీ వెళ్ళి మీద పడ్డాయి కాబట్టి ఎంత యుద్ధం చేసినా ఆఖరికి రథచక్రం భూమిలో దిగిపోతే పైకెత్తుతుంటే అర్జునుడు బాణం వేయడానికి సిద్ధపడుతుంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్తే కృష్ణుడు అన్నాడు, బోధించడానికి పనికొచ్చిన ధర్మం ఆచరించడానికి పనికిరాలేదా? ఇన్ని తెలిసున్న వాడివి ఎప్పుడైనా ఆచరించావా? ఏ కారణానికి నిష్కారణంగా పాండవుల్ని బాధ పెట్టావు? నీ ప్రభువు సంతోషపెడితే చాలని అనరాని మాటలు అన్నావు. ఆఖరికి దుర్యోధనుడు తొడగొట్టి ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చునేటట్టుగా చేసిన వాడివి నువ్వే. కూర్చొమ్మని మాట్లాడేటట్టు సైగ చేయడానికి కారకుడవు నువ్వే. కాబట్టి ధర్మం చెప్పడం కాదు, ఆచరించని వాడు ఉపేక్షించకు వేసే బాణం అన్నాడు. తల తెగిపోయింది. మధ్యాహ్నం వేళ కింద పడిపోయింది. సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆకాశంలోంచి చూసి బాధపడ్డాడు. తండ్రి సూర్యుడే వచ్చి నువ్వు నా కొడుకువిరా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు రా, సహజ కవచ కుండలాలు అడుగుతాడు రా, ఇవ్వకురా అంటే, ఇంద్రుడే కావచ్చు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెయ్యి చాపితే నాన్నగారు ఇచ్చేస్తాను. దానం అంటే దానమే, అది రజోగుణంతోట ఇంకోటా పక్కన పెట్టండి. దానం ఇస్తానని వ్రతం, ఇచ్చేస్తాను నాన్నగారు అన్నాడు.
పోనీ కనీసం శక్తి అస్త్రాన్ని పుచ్చుకోరా అన్నాడు. కోసి ఇచ్చేశాడు సహజ కవచకుండలాల్ని. అంతటి మహితాత్ముడు పక్కన నిలబడ్డాడు కనుకనే ఎంత దుష్ట చతుష్టయంలో వాడు కానివ్వండి, ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు. ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు నమ్మాడు, అర్జునుడు పడిపోతాడు. నమ్మాడు కాబట్టి కురుక్షేత్రానికి వచ్చాడు కాబట్టి కౌరవ సేనలన్నీ పడిపోయాయి కాబట్టి అధర్మం నశించి ధర్మం నిలబడింది. అందుకు కదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొదలు పెడతాం భగవద్గీత. అది ధర్మక్షేత్రం, అక్కడ పడిపోవాలి అధర్మం అంతా. కట్టకట్టుకు రావడానికి కారణం కర్ణుడు లేనినాడు వీళ్ళందరూ కలిసి రారు. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు కాబట్టే మహాభారతంలో అధర్మం అంతా పడిపోయింది. రామాయణంలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రమూర్తికి ప్రాపు దొరికింది కథ బాహ్యంలో చూస్తే. లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్న వాడికి ఉపశాంతికారకములే అంతవరకు. ఒకానొకప్పుడు కురుక్షేత్ర సంగ్రామం అంతా పూర్తయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ యుద్ధం చేసినటువంటి రథాన్ని నదీ తీరానికి తీసుకెళ్లి అర్జునుడితోటి, అర్జున ఈ రథం దిగిపోయి నీ అక్షయబాణ తూణీరాల్ని రథంలో నీకున్నటువంటి సంబారాల్ని తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడన్నాడు. ఏం బావా అన్నాడు. తీసుకుని వెళ్ళి నిలబడు చెప్పాను అన్నాడు. ఆయన అన్నీ తీసుకుని దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. స్వామి హనుమ వంక చూశారు, కేతనం వంక. పతాకం మీద ఉన్నారు కదూ స్వామి హనుమ, ఇక మీరు వెళ్ళిరండి, బయలుదేరండి అన్నారు. హనుమ పతాకం మించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే కృష్ణ పరమాత్మ రథ పగ్గాలు విడిచిపెట్టేసి ఒక్కసారి రథంలోంచి దిగ్గున దూకారు దూరంగా. దూకడం ఏమిటి, రథం భగ్గున కాలిపోయాడు. కాలిపోగానే అర్జునుడు తెల్లబోయాడు. బావా రథం ఎందుకు అలా భగ్గున కాలిపోయిందని అడిగాడు. అర్జున ఇది ఎప్పుడో కాలిపోయింది. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్యాది వీరులు వేసినటువంటి అస్త్రముల యొక్క వేడికి రథం తగలబడిపోయింది. అది తగలబడిపోతే లోపల నువ్వున్నావు, అందుకని ఇన్నాళ్లు దాన్ని ఉంచాను. యుద్ధం అయిపోయింది, నీకు విజయం కట్టబెట్టాను, అందుకే కాలిపోవడానికి అనుమతించాను. ఆ అస్త్రముల యొక్క ప్రభావం చూడడాన్ని అనుగ్రహించాను. అంటే కర్ణుడు విడిచిపెట్టిన అస్త్రాలు అర్జునుడి రథం మీద ఎంత ప్రభావం చూపించాయో చూడండి. అంతటి మహానుభావుడు సూర్యనారాయణమూర్తి యొక్క జోక్యం, ఆయన యొక్క అనుగ్రహం, ఆయన యొక్క అంశ ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక రూపంలో ధర్మరక్షణ కొరకు నిలబడుతూ ఉంటుంది. ఆయన అనుగ్రహం ధర్మాన్ని రక్షించడం, ఆయన యొక్క దర్శనం ధర్మబుద్ధిని మనస్సు లోపల ప్రచోదనం చేయడం. ధర్మో రక్షతి రక్షిత. ఈ దేశం వేదభూమి, ఈ దేశం ఋషిభూమి, ఈ దేశం కర్మభూమి. ఈ దేశంలో సమస్త వాంగ్మయ సారము 2 అక్షరములే, ధర్మం. ఆ ధర్మము రక్షించి తీరుతుంది. ఆ ధర్మమునందు అనురక్తి కలగాలంటే ప్రతిరోజు ఒక్కసారి వెలుగుల ముద్ద ఆయన వంక చూస్తే చాలు, సుషుమ్నా నాడి ప్రచోదనాన్ని పొందుతుంది, బుద్ధి వికసనాన్ని పొందుతుంది. అందుకే తామర పువ్వులు వికసిస్తాయి, లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనాన్ని పొందుతాయి, మంచి బుద్ధి కలుగుతుంది. అంత గొప్పవాడైనటువంటి ఆ సూర్యనారాయణ మూర్తికి ప్రతిరోజు తప్పకుండా చేసేటటువంటి నమస్కారం అందరి యొక్క అభ్యున్నతికి కారకమై అందరి యొక్క బుద్ధులు కూడా ధర్మమునందు అనురక్తిని పొందేటట్టుగా ప్రచోదనం చేస్తాయి. ధర్మాన్ని ఆశ్రయించిన నాడు, అందరూ ధర్మాన్ని పట్టుకున్న నాడు అంతకన్నా జీవితాలకు అభ్యున్నతి ఏముంటుంది? కాబట్టి సూర్యోపాసనకు మన దేశంలో అంత విశిష్టమైనటువంటి స్థానం ఉన్నది. అటువంటి సూర్యనారాయణమూర్తి వైభవం రామాయణ భారతాది పురాణములలో ఎంత గొప్పగా చెప్పబడిందో. అసలు భాగవతంలో అయితే భీష్ముడు అంపశయ్య మీద పడుకుని సూర్యుడిని ఉపమానంగా పెట్టి స్తోత్రం చేస్తాడు. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ని జోత్పన్య జన్య కదంబముల హృత్ సరోరహములన్ నానా విధానోరూపకుడైనొట్టితోచు హరినే ప్రార్థింతు నశ్రాంతమున్నంటాడు. ఒక్క సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక. ఒక్క సూర్యుడే, ఎవరు చూస్తే వాళ్ళు అడిగో నేనే సూర్యుడికి నమస్కరిస్తున్నాను, సూర్యుడు నన్ను చూస్తున్నాడంటాడు. ఎన్ని కోట్ల మందికైనా సరే నాతోనే చూస్తున్నాడన్నట్టుగా ఉంటాడు. ఉండేటటువంటి ఆ సూర్యనారాయణమూర్తి ఉన్నాడే, ఆయనే శ్రీహరి,
ఆయనే లోపల ఉన్నటువంటి అంతరాత్మ, ఆయనే మంగళకరుడైనటువంటి పరమశివుడు, ఆయనే 3 మూర్తులు కలిసిన పరబ్రహ్మ స్వరూపం, ఆయనే వేదత్రయీ శరీరముగా కలిగినటువంటి మూల కందము. అటువంటి భగవానుణ్ణి రోజు దర్శనం చేయడానికి ఏ దేవాలయానికి కూడా వెళ్ళక్కర్లేదు. అలా ఒక్కసారి బయటికి వచ్చి చూస్తే చాలు, మాంసనేత్రానికి దర్శనం అవుతాడు. ఆయనకి నమస్కరించడానికి చేయవలసింది 2 చేతులు ఇలా అనడం చాలు.